అందరికీ నమస్కారం. ఈరోజు మన భక్తి ప్రయాణం ఎపిసోడ్‌లో నవగ్రహాలను మరియు 27 నక్షత్రాలను తన ఆధీనంలో పెట్టుకొని నమ్మిన భక్తుల కోరికలు తీరుస్తూ వారిని కాపాడుతున్న జగన్మాత శ్రీ ఇష్టకామేశ్వరీ దేవి. ఈ ఆలయం హైదరాబాద్ మహానగరంలో ఉన్న హయత్‌నగర్ మండలం కుంట్లూరు గ్రామంలో కొలువై ఉందండి. ఈ ఆలయ విశిష్టత తెలుసుకునే ముందు ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. కోటి విమెన్స్ కాలేజ్ నుంచి 201 కే విమెన్స్ కాలేజ్ నుంచి గుంటూరు లేదా 201 విమెన్స్ కాలేజ్ నుంచి బాచారం వెళ్ళే బస్సులు ఎక్కి కుంట్లూరు క్రాస్ రోడ్స్ వద్ద దిగి అక్కడి నుంచి నడిచే డిస్టెన్స్‌లోనే ఈ ఆలయం ఉంటుంది. లేదంటే హయత్‌నగర్‌కి వెళ్ళే ఏ బస్ అయినా మనం ఎక్కితే హయత్‌నగర్ బస్ డిపోలో దిగి అక్కడి నుంచి షేరింగ్ ఆటోలని ఉపయోగించుకొని ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఆలయ దర్శనం చేసుకుందాం పదండి నాతో పాటు. ఆలయంలోకి ప్రవేశించగానే మనకి ఎదురుగా ఒక ధ్వజస్తంభం, దాని ముందు ఒక త్రిశూలం కనిపిస్తుందండి. అటు నుంచి మనం కుడివైపుకి తిరగంగానే శివుని అంశతోటి పుట్టిన కాలభైరవుడి విగ్రహం కనిపిస్తుంది. ఆ కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత ఎడమ వైపుకి మనకి నవగ్రహాలు కనిపిస్తాయండి. ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆ దోషాలన్నీ పోతాయి అని చెప్పి ఒక నమ్మకం. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చండి. మనకు తెలిసిందేంటంటే, అమ్మ ఆంజనేయ స్వామిని ఈ క్షేత్ర పాలకుడిగా నియమించిందంట. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి సద్యోజాత శివుని విగ్రహం కనిపిస్తుందండి. సద్యోజాత శివుడు అంటే 5 ముఖాలు కలిగిన శివుడు. మనకి చాలా మందిరాల్లో శివుని రూపం లింగ రూపంలోనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ముఖంతోటి ముఖంతోటి కనిపిస్తుందండి. అంటే ముఖం 5 ముఖాలు కలిగిన శివుని రూపం కనిపిస్తుంది. సో, ఇలాంటి శివుని విగ్రహాలు మనకి భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. సో, అలాంటి అరుదైన విగ్రహం మనకి ఈ గుడిలో కూడా మనం చూడవచ్చండి. చూస్తున్నారు గదా! 4 దిక్కుల 4 ముఖాలు, పైభాగంలో ఒక ముఖం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకోగానే మనకి హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి విగ్రహం కనిపిస్తుందండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆశ్రిత రక్షణే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అటు తర్వాత మనం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మధునారాయణ స్వామిని కూడా దర్శించుకోవచ్చండి. సో, చూస్తున్నారు గదా! ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవిందా. సో, ఇక్కడ కనిపిస్తున్నవి ముడుపులండి. భక్తులు వాళ్ళ కోరికలు కోరుకొని ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండా మనకి ఒక హోమగుండం కనిపిస్తుందండి. ఇక్కడ జరిగే యజ్ఞాలు, హోమాలు అన్నీ ఆ యజ్ఞగుండంలోనే జరుగుతాయి. అటు తర్వాత మనం అమ్మవారిని దర్శించుకుందామండి. ఆహా! అమ్మని చూడడానికి ఈ 2 కళ్ళు సరిపోలేదండి. అంత అందంగా ఉన్నారు ఆ అమ్మవారు. ఈ అమ్మవారి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అమ్మని చూసారు గదా! ఎంత అందంగా ఉన్నారండి. ఆ తల్లి దయ మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. అరుణాసురుడు అనే రాక్షసుడిని వధించడం కోసం అమ్మవారు ఈ రూపం ధరించారట అండి. భ్రమరాంబికాదేవితో కలిసి అమ్మవారు ఆ రాక్షసుడిని వధించినట్టు మనకి పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలంలో కొలువై ఉన్న ఇష్టకామేశ్వరి దేవిని ధ్యాన దేవతగా కొలుస్తారండి. కానీ ఇక్కడి దేవతని భోగదేవతగా కొలుస్తారు. ఇక్కడున్న దేవతని అలంకార ప్రియురాలుగా కొలుస్తారండి. అంటే అమ్మవారికి రోజు కొత్తగా అలంకరణ, రోజు కొత్త చీర కడతారటండి. దానివల్ల అమ్మవారు రోజుకొక రూపంలో దర్శనమిస్తూ ఉంటారట. అమ్మవారికి కుడివైపున ఒక రాజదండం ఉంటుందండి. అంటే అమ్మవారిని ఈ 3 లోకాలకు అధిపతిగా కొలుస్తారు. అమ్మవారి పాదాల దగ్గర మనం నవగ్రహాలు చూడొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అమ్మవారు నవగ్రహాలని, 27 నక్షత్రాలను శాసిస్తారు అని చెప్పి. సో, అమ్మవారి ఎడమ వైపు మనకొక శివలింగం కనిపిస్తుందండి. అమ్మవారు ఈ రూపం దాల్చినప్పుడు శివుని నుంచి దూరంగా ఉండలేక ఆవిడతో పాటు శివుడిని తనతో తెచ్చుకున్నది అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. కోరికలు తీరాలి అంటే అమ్మవారికి ముడుపు కట్టుకొని 7 వారాల పాటు అమ్మని దర్శించుకొని ప్రతి వారం 36 ప్రదక్షిణలు చేయాలి. 36 ప్రదక్షిణలు అనగా నవగ్రహాలు మరియు 27 నక్షత్రాలు. సో, అలా చేయగా మనకి ఉన్న గ్రహ, నక్షత్ర దోషాలు అన్నీ తొలగిపోయి అమ్మ కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.
అలానే ప్రతి అమావాస్యకి ఈ గుడిలో సహస్ర కలశాభిషేకం జరుగుతుందంటండి. అలానే అమ్మవారికి 3 వేళల ధూప దీప నైవేద్యాలు అర్పిస్తారట. ప్రతి ఏడాది మాఘమాసంలో అమ్మవారు ధ్యానంలోకి వెళ్ళిపోతారటండి. ఆ సమయంలో ఇక్కడ కనిపిస్తున్న ఉత్సవ విగ్రహాలకి అర్చనా కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు అర్పిస్తారట. ఆలయానికి ఎడం వైపున ఏకశిల మీద వీరభద్రుడు, గణపతితో సహా సప్తమాత్రికులు ఉన్నారండి. సప్తమాత్రికులు అనగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండాదేవి. ఆలయానికి కుడివైపున సంతాన నాగబంధీశ్వర స్వామి, జోగులాంబదేవి కొలువై ఉన్నారండి. అలానే నాగేంద్రుడు కూడా కొలువై ఉన్నాడు. అలానే మనం నందీశ్వరుడు, శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చండి. సో, ఇదండి ఈ వారపు భక్తి ప్రయాణం. మీకెలా అనిపిచ్చింది? మీరు కూడా అమ్మని దర్శించుకుని, అమ్మ దయకి పాత్రులు కాగలరు. సర్వే జనా సుఖినో భవంతు.